నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. పవన్ పై వైసీపీ ఫోకస్, రంగంలోకి చంద్రబాబు కేబినెట్, కాపు సమీకరణాలలో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. నిన్నటి వరకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు కాపు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. విజయవాడలో యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటన, దానిపై చెలరేగిన ఆగ్రహం రాష్ట్ర రాజకీయాలను కొత్త దిశగా మళ్లించాయి. ఈ అంశాన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండగా కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాపు నేతల భేటీతో అలర్ట్ అయిన ప్రభుత్వం కోనసీమలో కాపు నాయకులతో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిర్వహించిన సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీ వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్య అంశాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వినియోగిస్తుందని కూటమి విమర్శిస్తోంది. అయితే ముద్రగడ ఎవరి దయ కోసం ఎదురు చూసే వ్యక్తి కాదంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వైసీపీ ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సాయి కృష్ణ ఘటనపై పవన్ స్పందించలేదంటూ వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. దీంతో పవన్ కూడా తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఇదే సమయంలో పవన్ పై జరుగుతున్న విమర్శలపై కూటమి అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. రంగంలోకి చంద్రబాబు కేబినెట్. తాజా కేబినెట్ సమావేశంలో పవన్ పై వ్యక్తిగత విమర్శలు జరిగితే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అంతేకాదు, ఓ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. పవన్ ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు వైసీపీ వ్యూహం ఏంటి? గత ఎన్నికల్లో కాపు ఓటర్లు భారీగా కూటమికి మద్దతు ఇవ్వడం వల్లే తమకు భారీ నష్టం జరిగిందని వైసీపీ విశ్లేషిస్తోంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై నమ్మకాన్ని దెబ్బతీసి కాపు ఓటర్లను తిరిగి తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పవన్ వెంట కేవలం కాపులేనా? ఇక్కడే వైసీపీ లెక్కలు తప్పే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు కేవలం కాపు సామాజిక వర్గం మాత్రమే కాదు, యువత, మహిళలు, న్యూట్రల్ ఓటర్లలో కూడా ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అందుకే పవన్ ను కేవలం ఒక సామాజిక వర్గానికి నాయకుడిగా చూపించే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేదే పెద్ద ప్రశ్నగా మారింది. వైసీపీ మైండ్ గేమ్ వర్కౌట్ అవుతుందా? జనసేన బలహీన పడితేనే వైసీపీ తిరిగి బలపడుతుందా అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అంత సులభం కాదనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి దూరమైన వారు కేవలం కాపులు మాత్రమే కాదు, బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాలు కూడా వ్యతిరేకత కనిపించింది. అందువల్ల కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ద్వారా మొత్తం రాజకీయ సమీకరణాలు మారిపోవడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నాలు ఒకవైపు, ఆయనకు అండగా నిలిచే ప్రయత్నాలు మరోవైపు. ఈ రాజకీయ చదరంగంలో వచ్చే కొన్ని నెలలు అత్యంత కీలకంగా మారనున్నాయి. అసలు వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందా? లేక ఈ మైండ్ గేమ్ తిరిగి వైసీపీకి బూమరాంగ్ అవుతుందా? ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. దిస్ ఇస్ ప్రవళిక, జనం పల్స్ సైనింగ్ ఆఫ్.